కృష్ణుడు మొదటిసారి ఆవుల కార్యానికి వెళ్ళేటప్పుడు యశోద తల్లి పాదరక్షణలు ఇస్తుంది. నాయన ఆవులు కాస్తున్నావు కదా నాయన, ఎండల్లంట తిరుగుతున్నావు, అడవిలో పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి అనేసి పాదరక్షలు ఇస్తుంది అనమాట. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు, అమ్మ ఆవులు కూడా పాదరక్షలు వేసుకోలేవు కదమ్మా, అందుకని నేను కూడా వేసుకోనమ్మా అని సమాధానం చెప్తాడు. కనీసం గొడుగైనా పట్టుకోనన్నా ఎండ తగలకుండా ఉంటుంది అంటుంది. నా ఆవులు కూడా ఎండలోనే కదమ్మా ఉంటాయి, నేను కూడా ఎండలోనే ఉంటానమ్మా అని సమాధానం చెప్తాడు. యశోద తల్లి ఎంతో బాధించి మౌనంగా ఉండిపోతుంది దుఃఖించి. ఈ మాటలు, ఈ సంభాషణ విన్న ఆవులు, ఆహా మాపై ఎంత ప్రేమను చూపిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అని వెంటనే అడవికి వెళ్ళి గట్టిగా ఉన్న రాళ్ళన్నింటినీ తన కాళ్ళతో మృదువైన ఇసుకగా మారుస్తాయి. మరుసటి రోజు బృందావనం నుంచి ఆవులను తోలుకుంటూ వెళ్తున్న శ్రీకృష్ణుడు ఒక్క రాయి కూడా కనిపించకుండా అంత ఇసుకే ఉండడం గమనించి తను అర్థం చేసుకుంటాడు. శ్రీకృష్ణుడి మాటలను, పరమాత్మను ఎవరైనా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా పెట్టండి.